దుర్ఘటనలో చనిపోయిన 10 మంది కార్మికుల కుటుంబాలకి కేంద్ర కార్మిక సంఘాల తరఫున సంపూర్ణమైన సానుభూతిని తెలియజేస్తా ఉన్నాం. హాస్పిటల్లో వైద్య సౌకర్యం పొందుతున్న కార్మికులందరూ కూడా త్వరలో కోలుకుని తిరిగి వాళ్ళ విధులకు హాజరవ్వాలని చెప్పి ఆకాంక్షిస్తూ ఉన్నాం. వాళ్ళ విశాఖ స్టీల్ ప్లాంట్ ను సాధించుకోవడం కోసం ప్రాణత్యాగాలు చేశాం. ఇవాళ ఉత్పత్తి చేసి క్రమంలో కూడా కార్మికులు ప్రాణత్యాగం చేస్తూ ఉన్నారు. ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వ రంగంలో కొనసాగించుకోవడానికి కూడా కార్మికుల పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులందరికీ కూడా కేంద్ర కార్మిక సంఘాల తరఫున మీరు ఒంటరిగా లేరు, మీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మిక వర్గం మొత్తం మీతోటే ఉందని చెప్పి చెప్పడానికి మేమందరం కూడా ఇవాళ ఇక్కడికి వచ్చాం. ఇవాళ విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన దుర్ఘటన ఏదైతే ఉందో ఈ దుర్ఘటన దీనికి బాధ్యత వహించాల్సింది కేంద్ర ప్రభుత్వం, ఇక్కడ యాజమాన్యాలు ప్రభుత్వం అవలంబించిన తప్పుడు విధానాల వల్లే ఇవాళ ఈ దుర్ఘటన జరిగింది. అవసరమైన స్పేర్ పార్ట్లు ఇవ్వకపోవడం, పర్చింగ్ ప్రాసెస్ కు అవసరమైన మెటీరియల్ ఎడిటివ్స్ ఏదైతే ఉందో దాంట్లో అంత అవినీతి, సబ్స్టాండర్డ్ మెటీరియల్ సరఫరా చేయడం, కార్మికుల్ని కుదించడం, 6,000 మంది కాంట్రాక్ట్ కార్మికుల్ని 2,000 మంది రెగ్యులర్ ఉద్యోగుల్ని కుదించడం దీనికి కారణం. దీంతో పాటుగా మరొకటి, ఇవాళ లాడల్ ఏదైతే ఉందో ఈ లాడల్ పైన కనీసం పై కవర్ కూడా లేకపోవడం వల్ల ఇవాళ కార్మికులందరూ కూడా చనిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదే కనుక లాడల్ ఉండింటే కనుక 1610 డిగ్రీలు ఉన్న ఆ ఐరన్ మెల్టెడ్ ఐరన్ ఏదైతే ఉందో అది కార్మికుల మీద పడేది కాదు. కార్మికులు వాళ్ళ ప్రాణాలతో మనతో పాటుగా జీవించి ఉండేవాడు. కాబట్టి దీనికి కారణం భద్రతా వైఫల్యాలకు కారణం విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు. కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఖర్చు తగ్గించుకునే దాని మీద కుదిస్తుందో దానివల్ల జరిగింది. ఇవాళ ఎక్స్పీరియన్స్ కార్మికులు లేకపోవడం. కాబట్టి దీనికి ఖచ్చితంగా యాజమాన్యం బాధ్యత వహించాలి. మరి దీన్ని బయటకు ఎట్లా తీయాలి? ఇది జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిగితే తప్ప ఈ విషయాలు బయటకు రావు. ఇవాళ ఇంప్యూరిటీస్ సబ్స్టాండర్డ్ మెటీరియల్ సరఫరా చేసిన దానికి యాజమాన్యం బాధ్యత వహించాలి. కార్మికులు చెల్లించిన దానికి బాధ్యత వహించాలి. ఇవాళ ప్యాకేజ్ అని చెప్పి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా తీసుకుంటూ ఉన్నారు 11,440 కోట్లని. మేము అడుగుతూ ఉన్నాం, ఈ 11,440 కోట్లలో నువ్వు ₹1 ఇవాళ మెయింటెనెన్స్ ఖర్చు పెట్టావని చెప్పి మేము అడుగుతూ ఉన్నాం. కాబట్టి దీనికి బాధ్యత ప్రభుత్వానికి బాధ్యత. కాబట్టి మరణించిన కార్మికుల కుటుంబాలకి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించాలి, అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. గాయపడిన వాళ్ళకి ₹50 లక్షల పరిహారం చెల్లించాలి. జ్యుడిషియల్ ఎంక్వైరీ జరిపి దోషులందరినీ కూడా శిక్షించాలి. అదేవిధంగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో ఈ సాఫ్ట్వేర్ ఇవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేయాలి. స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం ఒంటరిగా లేదు. రాష్ట్ర వ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, ఇతర సంఘాల్లో ఉన్న కార్మికులందరూ కూడా మీతోటే ఉన్నారని తెలియజేస్తూ జూలై 3వ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం స్పందన చేస్తాం. ప్రతి కలెక్టరేట్ల ముందు కూడా పెద్ద ఎత్తున నిరసనలు తెలియజేస్తాం. మేమంతా మీతోటే ఉన్నాం. మీరు మనోధైర్యం కోల్పోవద్దు. ఇక్కడ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్లు పరిరక్షించుకోవడం కోసం మీరు చేస్తున్న పోరాటాన్ని కొనసాగించండి. మేమందరం మీతో పాటు ఉన్నామని తెలియజేస్తాం.